ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. మోత్కూరు మండలం అనాజీపురం గ్రామానికి చెందిన మానస రెండో కాన్పు కోసం బ్రాహ్మణపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మానసకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించగా పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాసేపటికి మానసకు తీవ్రమైన బ్లీడింగ్ జరిగింది. అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్ హాస్పిటల్లో అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు నల్గొండ ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఈ సంఘటనపై తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు మృతదేహంతో హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఇక్కడ చేయించుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చౌటపల్లి స్కాన్ తీసుకోవాల్సింది. ఈ పేషెంట్ ని ఈ ఒక్క రోజు కాదు, దగ్గర 6 నెలల సంది అబ్జర్వేషన్ ఉంది. పేషెంట్ అబ్జర్వేషన్ ఉంది. బ్లడ్ లెవెల్ ఎంతో తెలియదు ఆమెకి. బ్లడ్ లెవెల్ వెళ్ళకుండా ఆపరేషన్ చేసి కనీసము ఒక 12 అవర్స్ కూడా అబ్జర్వేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన ఒక అర్ధగంట సేపట్లో గంట సేపట్లో ఆమె వెళ్ళిపోయింది చౌటపల్లి. మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ పోయింది. ఈ పేషెంట్ ఆపరేషన్ చేసిన పేషెంట్ కండిషన్ ఎట్లుంది, బీపీ లెవెల్ ఎట్లుంది, బ్లడ్ ఎంత ఉంది, అన్నీ ఏం చెక్ చేయకుండా ఆమెతో ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న ఓన్లీ అనస్థీషియా అనస్థీషియా చూస్తుంది ఈ పేషెంట్ ని. అనస్థీషియాకి గైనకాలజిస్ట్కి తేడా ఉండదా? దానివల్ల ఏమైంది, ఆ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అనేది చనిపోవడం జరిగింది. బ్లడ్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయి సీరియస్ అయినాక క్యాండిడేట్ అనేది ఆమె పూర్తిగా క్షీణించిపోయింది. బ్లడ్ లెవెల్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురై నల్గొండకు రిఫర్ దారి మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ప్రైవేట్ హాస్పిటల్ ఆమె చూపించిన రిపోర్ట్స్ అన్నవి చౌటుప్పల్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రియాంక హాస్పిటల్ చౌటుప్పల్ ఉందన్న. నాకు సంబంధం లేదు, నేను మంచిగా చూసినా నాదేం తప్పు లేదంటుంది. హాస్పిటల్ రామన్నపేట సూపరింటెండెంట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, సివిల్ సర్జన్. నిన్న రామన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగిన ఇన్సిడెంట్ వివరాలు. ఆ పేషెంట్ కొల్లు మహేష్, మానస 23 సంవత్సరాలు, భర్త పేరు మహేష్, అనాజిపురము మోత్కూరు మండలం వాళ్ళు. మన దగ్గర రెగ్యులర్ చెకప్స్ చేయించుకున్నారు 9 months. ఈమె డెలివరీ టైం దగ్గర పడిందని గైనకాలజిస్ట్ గారు 4వ తారీఖు సాయంత్రం 7:20 మన హాస్పిటల్లో, అంటే ఆపరేషన్ చేసి ఒక రోజు ముందు అడ్మిట్ చేస్తారు, జాయిన్ అయ్యారు. నెక్స్ట్ డే 5వ తారీఖు మార్నింగ్ 11:45 ఆ టైంకు సిజేరియన్ చేశాడు. రెండో కాన్పు ఆడపిల్ల. పాప ఆపరేషన్ అయినప్పటి నుంచి సాయంత్రం 7:38 వరకు పేషెంట్ కండిషన్ బాగానే ఉంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ లింగం యాదవ్, అనస్థీషియా డాక్టర్, అతను పేషెంట్ కండిషన్ మానిటర్ చేసుకుంటూ పేషెంట్కు బీపీ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపిస్తే దానికి సంబంధించిన ఆయనకు తెలిసిన ట్రీట్మెంట్ మా మేడం గారిని అడిగి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మెయింటైన్ చేశాడు. ఒకనొక స్టేజ్లో కొంచెం బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గినట్టు అనిపించింది, పేషెంట్ ఫెయిలర్ అయినట్టు అనిపించింది. హిమోగ్లోబిన్ టెస్ట్ చేపిస్తే 6.9కి వచ్చింది. ఆపరేషన్ బిఫోర్ 9.8 ఉండే. బ్లడ్ తగ్గింది కదా అని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవాల్సి వస్తుంది అని చెప్పి పేషెంట్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి నల్లగొండకు మన అంబులెన్స్లో పంపిద్దామని రెడీ చేస్తున్న టైంలో అంబులెన్స్ ఎక్కిస్తుంటే పేషెంట్ సడన్గా ఆయాసం అని చెప్పి సడన్గా కొలాప్స్ అయ్యడం జరిగింది. అప్పటికి వీళ్ళు సిపిఆర్ అంతా చేశారు. అప్పటికి పేషెంట్ కండిషన్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి హయ్యర్ సెంటర్కు అంబులెన్స్లో ఇచ్చి పంపించారు. అక్కడ నల్గొండ వాళ్ళను ఫాలో చేశారు గైనకాలజిస్ట్ వాళ్ళు కూడా. అక్కడ కొంచెం క్రిటికల్ కండిషన్ ఉందని చెప్పి వాళ్ళకి సంబంధించిన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది డెత్ డిక్లేర్ చేశారు. ఒక 12 అరౌండ్ ఆ టైంలో మన దగ్గర మళ్ళీ డెడ్ బాడీ 1 o'clock మన హాస్పిటల్కి వచ్చింది. జరిగిన ఇన్సిడెంట్ గురించి నాకు యాక్చువల్లీ నిన్న 8:30కి తెలిసింది. నేను మా పాపకు కొంచెం ప్రాబ్లం ఉంటే బయటికి పోయింది. తర్వాత